నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లోని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అధికారి బ్రిగేడియర్ జనరల్ ఖలీద్ అల్ అద్వానీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో, కువైటీ డ్రైవర్లు కావచ్చు, ప్రవాస డ్రైవర్లు కావచ్చు, డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ చట్టాలను పాటించాలని చెప్పి ఆయన వెల్లడించారు. ముఖ్యంగా కువైట్ లో రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా మనం చూసుకుంటే రెడ్ సిగ్నల్ ఏదైతే ఉందో అది జంపు చేయడం ద్వారా 99% మరణాలు నమోదవుతూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కువైట్ లో మనం చూసుకుంటే 10 రెడ్ సిగ్నల్ జంపింగ్ కి సంబంధించి రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటే అందులో 99% మంది మరణిస్తూ ఉన్నారని చెప్పి కేవలం 1% మాత్రమే బతికే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కువైట్ లో ఉన్న కువైటీలు మరియు ప్రవాసులందరూ దయచేసి రెడ్ సిగ్నల్ పడేటప్పుడు ముందైతే ఎల్లో సిగ్నల్ పడుతూ ఉంది, అప్పుడు మీ యొక్క వాహనాన్ని స్లో చేసేసి రెడ్ సిగ్నల్ పడగానే ఆపివేయాలని చెప్పేసి, ఎవరైనా సరే ఎల్లో సిగ్నల్ లో వెళ్లాలని ప్రయత్నించినా సరే వెంటనే రెడ్ సిగ్నల్ పడడంతో ఆ పక్క గ్రీన్ లైట్ పడి అక్కడ నుంచి వాహనాలు వస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ నుంచి చాలా వరకు మనం చూసుకుంటే వేగంగా వాహనాలు వస్తూ ఉంటాయి. దీంతో వాటిని ఢీకొనడంతో అయితే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇది కొంతమంది నిర్లక్ష్యపు డ్రైవర్ల వల్ల జరుగుతూ ఉందని చెప్పేసి ఆయన తెలిపారు. కువైట్ లో రెడ్ సిగ్నల్ ను జంపు చేయడం అంటే కానీ అవతలి వ్యక్తిని హత్య చేయడమే అని చెప్పేసి ఆయన వెల్లడించారు. ప్రస్తుతం కువైట్ లో డ్రైవర్లు ఎవరైనా సరే రెడ్ సిగ్నల్ ను జంపు చేస్తే గాని హత్య చేసిన దానితో సమానమని చెప్పేసి ఆయన వెల్లడించారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉన్నా. ఎందుకంటే కువైట్ యజమానులు మనం చూసుకుంటే బయటికి వెళ్ళినప్పుడు ఏళ్ల సురా అని చెప్పేసి తొందర పెడుతూ ఉంటారు. వాళ్ళు ఎంత తొందర పెట్టినా సరే మీరు తొందరపడి రెడ్ సిగ్నల్ పడినప్పుడు కూడా మీరు ముందుకు వెళ్లారంటే కానీ రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ మనం వెళ్ళకపోతే వెనకాల కూర్చున్న మన యొక్క యజమానురాలు కానీ యజమాని కానీ ఏదైనా మనల్ని ఒక మాట అనొచ్చు, కానీ మనం ముందుకు వెళితే గాని అవతలి వాళ్ళ ప్రాణాలు మన ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడు మాత్రం డ్రైవర్ తప్పు ఉంటుంది. ఒకవేళ మేము చెప్పామే అనుకో, నువ్వు ఎలా వెళతావని చెప్పేసి రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగాల కదా అని చెప్పేసి కువైట్ యజమానులు మాట మార్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.